నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది రైల్వే న్యూ కాలనీ దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్కి కూడా దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. 2 ఫ్లోర్లు ఉంది. పైన అయితే పెంట్ హౌస్ ఉంది. కంప్లీట్గా అయితే ఒక 3 ఫ్యామిలీస్ అయితే స్టే చేయొచ్చు. రెంట్లు వస్తున్నాయి ప్రజెంటు. నెలకు ఒక 30,000 వరకు రెంట్లు వచ్చే ఇన్కమ్ చూస్తున్న వరకు ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. బిల్డింగ్ క్వాలిటీ అయితే బాగుంది. ఓల్డ్ మోడల్ కాబట్టి క్వాలిటీ అయితే గట్టిగా కనిపిస్తుంది. ఒక 20-30 ఇయర్స్ వరకు అయితే ఇటువంటి ఫుల్ డ్యామేజ్ అయితే అయ్యే అవకాశం కనిపించట్లేదు. చక్కగా అయితే క్వాలిటీ కనిపిస్తుంది. ఇదంతా వెరీ బిగ్ సైజులో ఉన్న హాల్ అండి. ఓల్డ్ మోడల్ టైల్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ సైడ్లో వెరీ లార్జ్ స్కేల్ అయితే ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. చివర్లో అయితే అటాచ్డ్ ఇచ్చారు. ఒక చిన్న వుడ్ వర్క్ పాత మోడలు సన్మేక్ మోడల్ అండి. చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించి కంప్లీట్గా అయితే రెనోవేషన్ చేసుకోవచ్చు. అవకాశం అయితే ఉంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకు ఒక కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ మోడల్ వాడుతున్నారు. కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకు ఇంకొక బెడ్రూమ్ కనిపిస్తుంది. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా వేరే రూమ్కి వెళ్ళడానికి యాక్సెస్ వచ్చింది. హాల్లో చివర్లోంచి వెళ్తే మనకి కిచెన్ వస్తుందండి. వెరీ బిగ్ సైజులో బెడ్రూమ్ కన్నా ప్లస్గా కిచెన్ సైజ్ కనిపిస్తుంది. పైన కూడా మనకి ట్రిపుల్ అటక అని చెప్పచ్చు. అది చాలా పెద్ద అటక, ఓల్డ్ మోడలు. ఎల్ షేప్లో కిచెన్ బాల్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక రూము అండ్ కామన్ టాయిలెట్ అండ్ బయటికి వెళ్ళడానికి డోర్ కూడా ఏర్పాటు చేశారు. ఒక బెడ్రూమ్ కూడా యాక్సెస్ ఇచ్చారు. స్టెప్స్ ఎక్స్ మనం పైకి వెళ్తే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇంటి ముందు కూడా మనకి ఎక్కువ వరండా మోడల్ వచ్చింది. రోడ్డు వైపు ఎలివేషన్ వైపు వచ్చింది. కింద ఉన్నట్టు స్పేస్ అయితే అదేనండి. చిన్న మోడిఫికేషన్ అయితే చేశారు.